కేసీఆర్ గారికి. ఎంతకంటే సాయి కిరణ్ గారు మీరేం చెప్పబోతున్నారు అంటే కేబినెట్ విస్తరణ గురించి రేపు కొత్తగా 6 మంత్రిత్వ శాఖలు, సరే 6లో 4 కంప్లీట్ చేస్తారా, ఇంకో 2 పెండింగ్లో ఉంచుతారా, లేదు 6 కంప్లీట్ చేస్తారా అనేది తొందరలో తెలుస్తుంది. బట్ ఎలా ఉంటే బాగుంటుంది కూర్పు, ఎంతవరకు సామాజిక న్యాయం పాటిస్తారు అనుకుంటున్నారు? ముఖ్యంగా మేడం ఇప్పటికైనా కనీసం ఒక అడుగు ముందుకేసి క్యాబినెట్ విస్తరణ చేయడానికి ఆలోచించడం నిజంగా శుభసూచకమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇప్పటికీ అన్ని విషయాలలో ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకొని 15 నెలలు అవుతున్నా కూడా అటు ఆర్థికంగా బలపరిచే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచించట్లేదు, సామాజికంగా బలపరచడానికి ప్రభుత్వం ఆలోచించలేదు, మరి రాజకీయంగా కూడా మంత్రులు ఇచ్చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచించలేదు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా 3 రకాలుగా ప్రభుత్వం ఈరోజు వైఫల్యం జరిగింది అనేది నా యొక్క ఆరోపణ. ఎందుకంటే మనం ఇప్పుడు ఆర్థికంగా చూస్తే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి అవి ఆర్థికంగా ప్రజల్ని ఇబ్బంది పడరు. ఇప్పుడు వాళ్ళు ఒక అపోహతోని మాకు మంచి జరుగుతుంది, మాకు ఈ 6 గ్యారెంటీలు లబ్ధి పొందుతాము అనే ఉద్దేశంతో ఓట్లేసి ఆ రోజు 6 గ్యారెంటీల ఆలోచనతో వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. సామాజికంగా ఈరోజు బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఉండొచ్చు, ఎస్సీలకు రిజర్వేషన్ అని చెప్పి ఉండొచ్చు, లేకపోతే మాకు ఈ రిజర్వేషన్ ద్వారా ఇది మంచి జరుగుతుంది ఉండొచ్చు అని సామాజికంగా ఆలోచించి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఆ డిక్లరేషన్లు, బీసీ డిక్లరేషన్లు, ఎస్టీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్ అవి కూడా జరగలేదు. చివరికి మినిస్టర్స్ ఈరోజు నేను ఒకటి శ్రీనివాసరావు అన్న గారికి ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రకటిస్తారో 42% అని, రేపు 42% క్యాబినెట్లో కంపల్సరీ మీరు భర్తీ చేయాలి. అంటే మా బీసీలకి 7 నుంచి 8 మంత్రి పదవులు ఇవ్వాలి. 42% రిజర్వేషన్ మీరైతే అమలు చేస్తామంటున్నారో అది చట్టబద్ధత అవుతుందో అవ్వలేదా తర్వాత విషయం. కనీసం మీకు నిజంగా ఆ చిత్తశుద్ధి ఉంటే ఆ 7 నుంచి 8 బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని నా యొక్క ప్రధాన డిమాండ్. రెండోది, ఎస్సీలకి 2 నుంచి 3 మంత్రి పదవులు ఉండాలి. సామాజిక పరంగా మీరు ఎస్సీ వర్గీకరణ చేసి ఈరోజు సామాజిక పరంగా మీరు డివైడ్ చేయాలని అయితే మీ చిత్తశుద్ధి ఉందో, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2 నుంచి 3 పదవులు ఎస్సీలకు ఇవ్వాల్సింది. కాదంటే నేనేమంటలేదు, మిమ్మల్ని విమర్శించట్లేదు అన్న, వాళ్ళకు కూడా స్థానం కలిగించాలి. ఇప్పుడు సామాజికంగా న్యాయం చేయాలి అంటున్నా. ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకు కూడా సామాజిక సమతుల్యంతో 1 నుంచి 2 రావాల్సిందే, మైనార్టీలు కూడా 1 రావాల్సిందే. ఇది సోషల్ ఇంజనీరింగ్. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండి అన్ని విషయాలు ఏదైతే మీరు చెప్పిన లెక్క ప్రకారము 7 నుంచి 8 బీసీలకు ఇచ్చి, 2 నుంచి 3 ఎస్సీలకు ఇచ్చి, 1 నుంచి 2 ఎస్టీలకి, మైనార్టీలకి ఇస్తే ఇంకా మిగిలింది 4 శాఖలు, మొత్తం 14 అటే పోతున్నాయి. ఇంకా 4 శాఖల్లో మిగిలిన వాళ్ళని అకామిడేట్ చేయాలి. ఎంతవరకు సాధ్యం, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ఎంతవరకు సాధ్యపడుతుంది? ఎందుకంటున్నా ఇదే రాహుల్ గాంధీ గారు 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీలే తెలంగాణ ఓటర్స్, ఎస్సీ ఎస్టీ బీసీలే తెలంగాణ నడిపించేది, 90% మంది ఈ యొక్క ఓటర్స్ కానీ సమాజం కానీ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలతో రాష్ట్రం ఉందంటే తెలంగాణ అని వారి స్వయంగా ప్రకటించింది. నిజంగా సోషల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ చేయాల్సిందే. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా మీరు చేస్తున్న కేంద్ర కేబినెట్ అలానే ఉంది. చెప్పబోతున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పైన ఓబీసీలకు 26 ఇచ్చింది, 12 ఎస్సీలకు ఇచ్చింది, ఎస్టీలకు 7 ఇచ్చింది, మైనార్టీలకు 5 ఇచ్చింది, సోషల్ ఇంజనీరింగ్ చేసింది అక్కడ. సో విషయం ఏంటంటే, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనము డిక్లరేషన్ చేసి పేపర్ల మీద ప్రకటించేసి పేపర్ల మీద బడ్జెట్ ప్రకటించేసినంత మాత్రమే కాదు, మనము సమాజానికి ఏమి ఇస్తున్నాము, మన అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా నడుస్తుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుందో ఆలోచించాల్సి. ఇంకో విషయం, ఈరోజు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మేడం, పిల్లలు అన్నం తినడానికి ఇబ్బంది పడుతున్నారు. 11 మంది పిల్లలు చనిపోయారు. ముఖ్యమంత్రి గారు దాన్ని స్పందించరు, ఏ మంత్రి కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయరు, మాట్లాడరు. సో ఇవన్నీ నేను విమర్శించడానికి పోవట్లేదు, మనం ఏం జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తొందరగా మంత్రి గారు విస్తరణ చేసి వారి పనులని వారికి డివైడ్ చేసి, కనీసం ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 months అంటే ఇంకో 2 నెలలు చూస్తే 2 సంవత్సరాలు అయినట్టే అంటే మాట చెప్తున్నాను. అంటే సగం పరిపాలన మీరు మంత్రులు లేకుండా పరిపాలిస్తే రేపు రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తారు, ఏం చేస్తారు, ఈ 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టింది, మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీరు చూడండి మేడం, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 3.26% ఇచ్చారు మేడం బీసీలకి. 3.26% బడ్జెట్లో అంటే ముష్టి వేస్తురా మేడం? 1100 కోట్లు ముష్టేమో వేసేది. గత ఫస్ట్ బడ్జెట్లోనేమో 5000 కోట్లని ప్రకటించి ఇప్పుడు 1100 కోట్లకి ఎందుకు వచ్చింది?
3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో ప్రవేశపెట్టిన 5,000 కోట్లు నిజంగా ఖర్చు చేసిరా అన్నగారు చెప్పండి. గతంలో ప్రవేశపెట్టినటువంటి 10,000 కోట్లు ఏదైతే ఎస్సీలకు చెప్పారో అది నిజంగా ఖర్చు చేసారో చెప్పండి. ఈరోజు ఒక్క అన్నగారు ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక్క బీసీ, ఒక్క ఎస్సీ, ఒక ఎస్టీ ఒక్కరైనా కూడా ఈరోజు స్కీమ్ ద్వారా డబ్బులు లబ్ధి పొందారు, వీళ్ళు డిజైన్ చేసినటువంటి స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు అనేది ఏదైనా చూపించండి. మీరు 5,000 కోట్లు ఎట్లా అయిపోయినాయి? ఫస్ట్ బడ్జెట్ అంటే మేము పిచ్చోళం అయిపోతున్నాం. బీసీలు అంటే, ఎస్సీలు అంటే పిచ్చోలు అయిపోతురా, మైనార్టీలు అంటే పిచ్చోలు అయిపోయి. విషయం ఏంటంటే మీరు పేపర్ల మీద బడ్జెట్ పెట్టడానికే పని వస్తుంది, కానీ ఎంతవరకు ఖర్చు చేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒక్క 5,000 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు చూపించండి. ఇప్పుడు 3.26% బడ్జెట్లో మేము అంత ముష్టెత్తుకునేలా కనిపిస్తున్నాం మేడం. బీసీలు అంటే మాకు పరిస్థితి ఏంది? 1,100 కోట్లు జీతాలకే సరిపోతాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు మీ బీసీలకి ఆలోచించిన విషయం ఏంటిది? ఇక్కడ నేను అనేది ఏంటంటే, నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఓబీసీల మీద కానీ, ఎస్సీల మీద, ఎస్టీల కానీ, ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే అన్ని విషయాలలో సామాజిక సమతుల్యత జరగాలి. అది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేది నా యొక్క డిమాండ్. ఇది ఈ విషయాన్ని అన్న ద్వారా పార్టీకి